హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను దిబ్బ రొట్టెని చేయబోతున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. నేను ముందు రోజు ఈవినింగే ముద్ద ప్రిపేర్ చేసుకున్నా, పిండి రుబ్బుకున్నాను, పిండిని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ డే పోపు వేసుకుంటున్నాను అనమాట. అయితే ఆ పిండి తయారు చేసుకోవడానికి ముందుగా కొలతలు చెప్తున్నాను. 1 గ్లాసు మినప్పప్పుకి 1 గ్లాసు వరి నూక అండ్ చిన్న గ్లాసు ఇడ్లీ నూక, అంతేనండి. 1 గ్లాసు ఫుల్ గ్లాసు వరి నూక, ఫుల్ గ్లాస్ మినప్పప్పు, అందులో సగం లాగా వచ్చేటట్టు ఇడ్లీ నూక చిన్న గ్లాస్తో అన్నమాట. అయితే మినపప్పు సపరేట్గా, వరి నూక ఇడ్లీ నూక కలిపి సపరేట్గా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న 4 అవర్స్కి నేను గ్రైండ్ చేసుకున్నాను. అంటే వెట్ గ్రైండర్లో వేసి పప్పుని గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ నానబెట్టుకున్న నూకంతా ఈ పిండిలో వేసేసుకున్నాను అనమాట. సో ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత పిండి అనమాట అది. దానికోసం ఇప్పుడు నేను తాలింపు వేసుకోవాలి దీనికి. దానికోసం నేను కళాయిలో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. దాని తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను, కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే మొత్తం కారం అంతా ఆ ఎండుమిర్చి నుంచే వస్తుంది. ఇంక పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేయం మనం. దాని తర్వాత ఇంగువ వేసుకున్నాను, కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఇంగువ, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది అండ్ ముక్క కూడా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. మనం తిన్నాక కూడా మనకి డైజెషన్ తొందరగానే అయిపోతుంది ఈ ఇంగువ వల్ల. చివరిగా నేను కరివేపాకు వేసి ఆఫ్ చేసేసాను స్టవ్. ఇంకా ఈ తాలింపాన్ని అంతా తీసుకెళ్ళి ఈ పిండిలో వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి పిండిని. నిన్న నైట్ నేను పిండి తయారు చేసుకున్నా. ఎప్పుడైతే నేను దిబ్బ రొట్టె చేసుకోవాలనుకున్నానో అప్పుడే నేను తాలింపు వేసుకొని ఇలా కలుపుకున్నాక కొంచెం సేపు అలా ఉంచేసి వెంటనే నేను ప్యాన్లో దిబ్బ రొట్టెలా వేసేసుకుంటాను. చాలా ఫ్లఫీగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను నాన్ స్టిక్ ప్యాన్లో తయారు చేస్తున్నాను. ముందుగానే ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఎక్కువే పడుతుంది దిబ్బ రొట్టెకి, మరి కిందనంతా అంటుకోకుండా బాగా రావాలి కదా, అందుకని. నేను కొంచెమే వేసుకున్నాను ఇందులో. మీరు ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఏం చేశానంటే, ఇంతవరకు హైలోనే ఒక 5 మినిట్స్ ఉంచాను, ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. మీరు సిమ్లో ఒక 15 మినిట్స్ ఇలా ఉంచాక మీకు ప్యాన్ నుంచి అది సపరేట్ అయిపోయి కొద్దిగా కదులుతూ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్లో ఏం చేస్తారంటే, క్యాప్ ఓపెన్ చేసి కొంచెం ఓపెన్లో పెట్టి సిమ్లోనే ఉంచండి. ఒక 10 మినిట్స్ ఇలా ఉంచితే ఇంకా క్రిస్పీగా వస్తుంది అన్నమాట కింద లేయర్ అన్నది. ఆ తర్వాత ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఆగాక ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని మనం ప్లేట్లో తీసేసుకోవాలి. సో అదండి ఈ దిబ్బ రొట్టె. చాలా టేస్టీగా వచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను సాంబార్ని కూడా తయారు చేసుకుంటా. ఇంకా అందులో స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసుకుంటాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు నచ్చితే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి. అండ్ నెక్స్ట్ నేను ఇలా లంచ్ రెసిపీ చూపిస్తున్నాను. వంకాయల
గ్రేవీ కర్రీకి నేను జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వంకాయతో నేను కర్రీ చేయబోతున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది. అది గ్రేవీ కర్రీ అన్నమాట. చాలా మంచి వంకాయలు దొరికాయి. దాన్ని లైన్లుగా కోసేసుకున్నాను. దీనికి ఒక టమాటా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. ముందుగా నేను కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇందులో నేను పోపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేపుకున్నాక ఈ వంకాయ ముక్కల్ని కూడా తీసుకొని వేపుకోవాలన్నమాట. ఈ వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా, అవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పొడి అన్నది లాస్ట్లో వేసుకుంటాను. ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను, దంచుకొని వేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ఒక టమాటా తీసుకున్నాను చిన్నది, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ముందుగానే మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఈ పౌడర్ చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టేయడమే. సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో. మీరు ఒకవేళ ఎండుమిర్చి కారం సరిపోకపోతే మీరు పచ్చికారం అయినా వేసుకోవచ్చు. దాన్ని సరిపడే వాటర్ వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలా కలిపాక మూత పెట్టేసి ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయలు లేతగా ఉంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా లంచ్లోకి నేను మిరియాల రసం చేసుకున్నాను, టమాటోస్ ఎక్కువ వేసి. ఇంకా ఇందాక చేశాను కదా వంకాయ కర్రీ, ఇంకా ప్లెయిన్ కందిపప్పు, అందులో నెయ్యి, సాల్ట్ మాత్రమే వేసాను. సో అదండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ అయితే ఇలా చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. దెబ్బ రొట్టి డిన్నర్లోకైనా బాగుంటుంది, మార్నింగ్ టిఫిన్లోకైనా బాగుంటుంది. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.